పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని పత్తిపాటి గార్డెన్స్లో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, జనసేన సమన్వయకర్త రాజా రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు కేక్ కట్ చేసి క్రిస్టియన్ సోదరులకు, ఫాస్టర్లకు, మహిళలకు సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పాస్టర్లను శాలువలతో సత్కరించి బట్టలు బహుకరించారు. మహిళలకు చీరలు పంపిణీ చేశారు. వేడుకల్లో పాల్గొన్న అందరికీ భోజన కార్యక్రమాలు నిర్వహించారు. వేదికలకు రావాల్సిందిగా కోరుతున్నాం. అట్లానే వారి బోధనలు అందరూ ఆచరించాలి. ప్రపంచానికే కాదు, సమాజానికి అందరికీ ఆచరణ యోగ్యంగా ప్రతి ఒక్కరూ ఉండాలి. ఆ విధమైనటువంటి యేసు ప్రభువు చూపెట్టినటువంటి మార్గం ఈరోజు ప్రపంచం మొత్తం కూడా ముందుకు నడుస్తూ ఉంది. ఆ విధంగా ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో ప్రపంచం మొత్తం మెరిపిట్లు కుదిపే కాంతులు. డిసెంబర్ 25 డేట్ మారదు, ఎందుకంటే క్రీస్తు జననమే 25. కాబట్టి ప్రపంచం మొత్తం జరుపుకునే ఏకైక పండుగ అంటే ఓన్లీ క్రిస్మస్. ఆ విధంగా మనం ఉన్నది కూడా క్రీస్తు శకంలోనే ఉన్న. కార్యకర్తలకు, జనసేన పార్టీ కార్యకర్తలకు, వీర మహిళలకి, పెద్దలు, గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు పత్తిపాటి పుల్లారావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పాస్టర్లకు, నాయకులకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇంతటి ఘనమైనటువంటి క్రిస్మస్ వేడుకలు నిర్వహించినటువంటి పుల్లారావు గారికి, టీడీపీ నాయకులందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటూ, క్రైస్తవ సోదరులకి అందరికీ, పాస్టర్లకు ఒకటే విన్నవించుకుంటున్నాను. మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ప్రాంతానికి నడిపించిన వారికి స్తోత్రములు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వీళ్ళందరినీ దీవించండి. మీ కుమారుడి క్రీస్తు ప్రభువు యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని సెమీ క్రిస్మస్ వేడుకను మీ నామ మహిమార్థమై జరిగించుకోమని, ఈ కార్యక్రమాన్ని ఆది నుంచి అంతం వరకు మీ అధ్యక్షతన క్రమంగానూ మర్యాదగానూ జరిగించుకుంటారని నమ్ముతూ, విశ్వసిస్తూ, మా రక్షకుడు, మా